హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు చికెన్ లాలీపాప్లు చేస్తున్నాము. తయారీ విధానం కావాల్సినవి చికెన్ అండి, అరకిలో చికెన్ తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. అలాగే పసుపు, గరం మసాలా అండి, చిల్లీ పౌడర్ అండి, కారం, ఉప్పు అండి, సరిపడగా ఉప్పు వేసుకోవాలి, సాల్ట్. అలాగే అదండి లాలీపాప్లకి తయారు చేసుకోవడానికి పౌడర్ వస్తుందండి, పౌడర్ వేసాను. ఇది మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి మార్కెట్లో ఇచ్చేస్తాను. అలాగే ఒక ఎగ్ కూడా వేసుకుని కలుపుకోవాలి. అదండి, ఎగ్ అంటే వైట్ తీయాలండి, వైట్ తెల్లసోన అంటాం కదా, అది వేసుకోవాలన్నమాట మసాలాలోనే. ఎగ్ వైట్ వేసుకోవాలి, అవన్నీ బాగా కలుపుకోవాలన్నమాట, బాగా దాన్ని పట్టించేయాలి. ఇప్పుడు నేను చూపెట్టాను కదండి, ప్యాకెట్ మసాలా వేసాను. ఆ మసాలా అంటే అండి కార్న్ఫ్లవర్ అంటాం కదా, కార్న్ఫ్లవరు అది ఈ దొరకనోళ్ళు కార్న్ఫ్లవర్ వేసుకుని ఫుడ్ కలర్ వేసి కలుపుకోవచ్చండి. ఇంకా మార్కెట్లో దొరికింది కాబట్టి నేను పట్టుకొచ్చి అది వేసాను. ఇంకా అదైతే కార్న్ఫ్లవర్ వేయవలసిన అవసరం లేదు. ఇది లేకపోతే కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. అండి జొన్నపిండి అది వేసి కలపాలండి. అలా కలిపి పెట్టుకుని ఆయిల్ వేడెక్కినాక ఇవ్వండి ఈ పీసులు వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. చికెన్ లాలీపాప్ అంటారు. ఈ లాలీపాప్లు అంటే ఏంటంటే తెలుసండి, కోడి రెక్కలు వస్తాయి కదండి, రెక్కలు ఆ రెక్కలు అన్నమాట, ఇవి దాన్ని లాలీపాప్లు అంటారు. అలా ఫ్రై చేసుకుని తీసుకోవాలి. సరే, ఎంత బాగా కాపాడుతున్నాయో. సాంబార్ రైస్లో చాలా బాగుంటాయండి. ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి అలా బౌల్లో తీసుకోవాలి. బౌల్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవటమే. సాంబారు పప్పు రైస్లోకి బాగుంటుందండి, చాలా బాగుంటాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెడితే మర్చిపోకండి.